ఆడ పులి అని చెప్పి మీకు మీరు చెప్పుకోవడం అనేది అసలు అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు మీ గేమ్ ప్లాన్, మీ గేమ్ విధానాన్ని బట్టి ఆడియన్సే మీరు ఆడపులా లేకపోతే ఆడపిల్ల అన్నది డిసైడ్ చేస్తారు. హలో అండి, వెల్కమ్ టు బీబీ రివ్యూ జోడి డే 4. ఫస్ట్ మీరు వీడియోకి లైక్ కొట్టండి అబ్బా, అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అజనక్షరానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యా బిగ్ బాస్ ఏంది ఇదే? అక్కడ కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏదో ఎప్పుడెప్పుడు టైం దొరికితే గొడవలు పెట్టుకోవాలని చెప్పి ముందే ప్లానింగ్ తోటే మొత్తం స్కెచ్లు తోటే వాళ్ళు వస్తే, వాళ్ళు టైం దొరికితే గొడవలు పెట్టుకోవడానికి రెడీగా ఉంటే మీరు పెట్టిన టాస్క్ ఏంటయ్యా మరి ఇంత సప్పగా ఉంది? ఫస్ట్ టాస్కే ఎట్లుంటే ఎట్లా? వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ దగ్గర టాస్క్లో పెట్టండి స్వామి. ఇలాంటి టాస్క్లు అయితే అసలు ప్లాన్ చేయకండి. వాళ్ళకి ఎలా కావాలంటే వెళ్ళిపోవాలా, అలాంటి టాస్క్లే వాళ్ళకి సెట్ చేయండి, కానీ ఇలాంటి టాస్క్లు అస్సలు సెట్ చేయకండి ఇంకా, ఓకేనా? ఈ ఎపిసోడ్ లో అయితే అన్ని ఎక్కువ హైలైట్స్ ఏం లేవు. జస్ట్ ఈ చీఫ్స్ ఉంటారు కదా, ఈ చీఫ్స్ కి కొంతమంది హౌస్ మీద సపోర్ట్ గా వచ్చారు, వాళ్ళని క్లెయిన్స్ అన్నారు అనమాట. సో 3 క్లెయిన్స్ ఫామ్ అయ్యాయి. సో ఒక చిన్న టాస్క్ జరిగింది అంతేనా, అంతకు మించి ఎక్కువ హైలైట్స్ ఏం లేవు. ఫస్ట్ మనం ఈ 3 చీఫ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వచ్చి నైనిక, నిఖిల్ అండ్ యష్మి. 3 చీఫ్స్ యొక్క గేమింగ్ ప్లానింగ్ విషయానికి వస్తే, నిఖిల్ చూస్ చేసుకుంది మణికంఠ, సోనియా అండ్ బేబక్క. బేబక్క ఏంటంటే రన్నర్స్ కాబట్టి డైరెక్ట్ వాళ్ళే చూస్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అప్పుడు బేబక్క ఎందుకో ఆమె అంటే నిఖిల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు, ఆయనలో ఉంటే మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, బూస్టప్ అవ్వచ్చు, ఆయన ఒక మంచి లీడరు, ఆయన కింద నేను అంటే ఆయన ప్లాన్లో నేనుంటే కొంచెం నాకు బూస్టప్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఆమె నిఖిల్ ప్లాన్లోకి అయితే వెళ్ళింది. ఇక్కడ మనం ఒక కొంచెం డీప్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే నిఖిల్ గురించి. సో ఆయన ఫస్ట్ ఛాన్సు మణికంఠని సెలెక్ట్ చేసుకున్నారు. మణికంఠ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన అయితే మైండ్లో పెట్టుకున్నారు మణికంఠని ఎవరు తీసుకోరని చెప్పి. అంటే ఎవరైతే నైనిక ఉన్నారో అండ్ ఈ పక్క యష్మి ఉన్నారో వాళ్ళిద్దరు ఖచ్చితంగా తీసుకోరని చెప్పి ఆయన అయితే మైండ్లో పెట్టుకున్నాడు. ఆయనకి తెలుసు మణికంఠ నుంచి మస్తు నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి, అతన్ని తీసుకుంటే టీంలో కూడా నెగిటివ్ షేడ్స్ వస్తాయని చెప్పి తెలిసి కూడా, బట్ ఆయన చాలా లోలో ఉన్నాడు, ఆయనకి నా సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి హ్యుమానిటీతో ఆలోచించి ఆయన పక్కన టీమ్స్ కూడా ఖచ్చితంగా తీసుకోరు అని చెప్పి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా మణికంఠని సపోర్ట్ చేయాలని చెప్పి మణికంఠని తీసుకున్నాడు. ఆయనని తీసుకోవడం వల్ల ఆయన టీం కొంచెం వీక్ అవుతుంది అని చెప్పి తెలిసి కూడా ఆయన తీసుకున్నాడంటే అది నిజంగానే ఒక మంచి హ్యాట్స్ ఆఫ్ అనమాట నిఖిల్కి, ఒక మంచి స్టెప్ అది. నెక్స్ట్ సోనియా ఆకులా ఉంది. ఆమె ఏంటంటే లాస్ట్లో మిగిలిపోయింది, అంటే బిగ్ బాస్ ఆమె లాస్ట్ పిలిచారు, వీళ్ళందరూ క్లియన్స్లో సెట్ అయిపోయారు, ఇంకా ఆమె ఒక్కటే మిగిలింది. ఆమె కూడా నిఖిల్ క్లియన్కే ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే నిఖిల్ ప్లాన్లో ముగ్గురే ఉన్నారనమాట. అప్పుడు వెళ్తూ ఆమె ఒక డైలాగ్ అయితే వేసింది, నాకు నిఖిల్కి ఆపోజిట్ ఆడాలంటేనే ఇష్టం, ఎందుకంటే నేను ఒక ఆడపులి అన్నప్పుడు నిఖిల్తో ఆపోజిట్ ఉంటేనే ఇష్టము. అంటే నాకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు, ఆడపులి అని చెప్పి మీకు మీరు చెప్పుకోవడం అనేది అసలు అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు మీ గేమ్ ప్లాన్, మీ గేమ్ విధానాన్ని బట్టి ఆడియన్సే మీరు ఆడపులా లేకపోతే ఆడపిల్ల అన్నది డిసైడ్ చేస్తారు. మీకు మీరు ఆడపులి, నేను ఆడపులి, నేను అక్కడ ఇక్కడ అంటే అవసరం లేదు అది. ఇంకా ఈ 2-3 రోజుల్లో మీ గేమ్ అయితే నాకైతే ఎక్కడా కనిపించలేదు, మాటల్లో తప్ప మీ గేమ్ అనేది నాకు ఎక్కడా కనిపించలేదు. మీరు మేబీ ఆడపులి కాదు మాటలు పులి అయి ఉంటారు. దాని తర్వాత ఆమె ప్లేన్లోకి వెళ్తూ కూడా బ్యాండ్స్ అతని దగ్గర 2 పేర్స్ మిగిలిపోయి ఉన్నాయి అనమాట. బట్ ఈమెకి ఒక ప్లేయరే ఇవ్వాలి. ఆమె పేరు తీసుకునేటప్పుడు కూడా నాకు 2 పేర్స్ ఇచ్చేయండి, నేను ఒక్కదాన్ని ఇద్దరితో సమానం అంట. అక్కడ ఆమె ఇద్దరు ఆడగలిగే గేమ్ ఇప్పుడు దాకా ఏం ఆడింది అన్నది నాకైతే అసలు అర్థం కావాలి. సోనియా అక్కడ ఆల్రెడీ చెప్పింది నేను ఫిజికల్ టాస్క్ ఎక్కువ ఆడలేను అనేసి, అందుకనేసి యష్మి తనని ఆమె క్లెయిన్ లోకి తీసుకోలేదన్నమాట. అయినా అన్ని తెలిసి కూడా ఫిజికల్ గా ఆడలేనని తెలిసి కూడా నేను ఆడపులిని, నేను ఒకరిని ఇద్దరితో సమానం అనేది అంత కరెక్ట్ కాదు. పులంటే అగ్రెసివ్ గా ఉంటది, ఆ జంపింగ్లు అవన్నీ ఎవ్రీథింగ్, ఆ అగ్రెసివ్నెస్, ఆ జంపింగ్లు అవన్నీ తన మాటలోనే ఉంటాయి. ఇంతవరకు తన ఫిజికల్ గేమ్ నేను చూడలేదు, చూస్తే మేబీ మనం చెప్పొచ్చు, కానీ అంత స్ట్రెంత్ లేదులే తనకి. ప్రస్తుతానికైతే మిమ్మల్ని మీరు ఆడపులి అని చెప్పి అయితే అనుకోకండి, అది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. మిమ్మల్ని మీరు ఆడపులి, నేను ఇద్దరితో సమానం, ముగ్గురితో సమానం అంటే మీకు ఇద్దరికి ఇచ్చే పేమెంట్ ఇస్తారా బిగ్ బాస్ లో? ఇద్దరితో సమానం అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారేంటి మీరు ఇద్దరు పేమెంట్లు కావాలని బిగ్ బాస్ కి? నెక్స్ట్ యష్మి విషయానికి వస్తే, ఆమెకు ఎంతసేపటికి మైండ్ లో నేను గేమ్ గెలవాలి అన్న ఇంటెన్షన్ తోనే ఉంది. కొంచెం హ్యుమానిటీ లేనట్టు అనిపించింది వెన్ కంపేర్ టు నిఖిల్ అండ్ నైనిక. సో అది కొంచెం ఉంటే బాగుండేది. అఫ్ కోర్స్ బిగ్ బాస్ లో గేమ్ గెలవాలి, కాకపోతే కొంచెం హ్యుమానిటీ కూడా ఉంటే మంచిది, హ్యుమానిటీ కూడా ఉంటే బాగుంటుంది. అండ్ ఆమె అయితే ముందుగా ఫిక్స్ అయిపోయింది, నాకు నా క్లేన్ లో ప్రేరణ కన్ఫామ్ గా ప్రేరణ ఉండాలి, శేఖర్ భాష ఉండాలి, అలానే పృథ్వీరాజ్ కన్ఫామ్ గా ఉండాలి. వీళ్ళ ముగ్గురిని మాత్రం కన్ఫామ్ లిస్ట్ లో పెట్టేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకెవరు వచ్చినా ఆబ్వియస్లీ తనకి అంత ఇది లేదు. వీళ్ళు ముగ్గురితో పాటు అభయ్, నవీన్ కూడా యష్మి క్లేన్ లోకి యాడ్ అయిపోయారు. సో మొత్తం ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు యష్మి క్లేన్ లో. ఇక్కడ యష్మి ఇంటెన్షన్ ఒకటే ఏంటంటే
తను ఇప్పుడు చీఫ్. బట్ ఆ చీఫ్ అనే పొజిషన్ తనకి ఎలా వచ్చిందంటే వాళ్ళు అంటే వీళ్ళిద్దరు గేమ్ ఆడి గెలుచుకున్నారు. బట్ ఆమెకి ఏంటంటే వాళ్ళు డిసైడ్ చేస్తే వచ్చింది. సో అందుకు ఆమె పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరూ గేమ్ ఆడారు, నేను ఆడలేదు. సో ఇప్పుడు నాకు కానీ స్ట్రాంగ్ టీం కానీ వచ్చిందంటే నేను గేమ్ ఆడి గెలిచినట్టు అవుతుంది. సో ఖచ్చితంగా నేను గెలవాలి, గేమ్ గెలవాలి అన్న మైండ్ సెట్తో ఉంది. ఓకే గుడ్, గేమ్ అయితే గెలవాలి, బట్ కొంచెం హ్యుమానిటీ కూడా చూపించుంటే మంచిదిగా ఉండేది. అండ్ మూడవ చీఫ్ నైనికా విషయానికి వస్తే ఈ ఎపిసోడ్లో చాలా మెచ్యూర్గా తన టీంని క్లాన్ని బిల్డ్ చేసుకుంది నైనికా ఒక్కటే అనమాట. ఎందుకంటే నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నా. ఆమె ఏజ్ 23. నేను ఆమెను చాలా ముందు నుంచి ఫాలో అవుతున్నా బిగ్ బాస్ నుంచి. ఇంత మెచ్యూర్గా ఆలోచిస్తుందని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె క్లాన్ తీసుకున్న తర్వాత కూడా ఆమె చెప్పిన పాయింట్స్ అయితే చాలా వ్యాలిడ్గా ఉన్నాయి. ఏంటంటే నా టీం అనేది అంటే నేను లీడ్ చేసేది కాదు, నేను కింగ్ లాగా బిహేవ్ చేయను. నా టీంలో అందరూ మాట్లాడాలి, అందరూ అంటే ఈక్వల్గా ఉండాలి, అందరితోటే నేను ఉండాలి అన్న ఇంటెన్షన్ తోటే ఆమె టీం బిల్డ్ చేసింది. టీం లోపల ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ అలాగే క్రియేట్ చేసుకుంది ఆమె. అలానే ఇంకొకటి నైనికాలో గుడ్ క్వాలిటీ వచ్చేసి తను వింటది. ఫస్ట్ ఎదుటి వాళ్ళు చెప్పేది వింటది, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు. ఆమె చెప్పింది కూడా అదే, నేను వింటాను ఎక్కువ, ఇంకా నా మీదకి వస్తుంది అన్నప్పుడు మాత్రమే నేను రెస్పాండ్ అవుతాను, రియాక్ట్ అవుతాను తప్ప నేను అవతల వాళ్ళని వినకుండా అలా అయితే నేను చేయను అని చెప్పి నైనిక కూడా చెప్పింది. చాలా చాలా మంచిగా మెచ్యూర్డ్గా ఆడుతుంది నైనిక. ఇంకా నైనికా క్లీన్ విషయానికి వస్తే ఆమె టీంలో నబీల్ అఫ్రిది అండ్ ఇంకొకటి ఆదిత్య ఓము అండ్ సీతని తీసుకునేటప్పుడు అయితే నాకు బ్యూటీ విత్ స్ట్రాంగ్ విత్ బ్రెయిన్ చాలా చెప్పింది. బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పింది. సో ఇంకా చూడాలి అంటే గేమ్ లో ఆమె నిజంగా అంత బ్రెయిన్ అంత బ్యూటీతో ఉందా ఏంటి అని చెప్పి మన గేమ్ లో చూడాలి. అండ్ ఇంకా ఫైనల్ గా విష్ణుప్రియ గురించి మాట్లాడుకోవాలంటే విష్ణుప్రియకి నిఖిల్ టీంలోకి వెళ్ళాలని చెప్పి ఆమెకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. వెళ్ళింది నెక్స్ట్ బిగ్ బాస్ పిలవగానే వెళ్ళింది, ముందుకెళ్ళింది. ఒక్కరు కూడా లేదు, ఒక్క చీఫ్ కూడా తీసుకోలేదు. ఈవెన్ ఆమెకేమో నిఖిల్ ప్లాన్ లోకి వెళ్ళాలని చెప్పి, కాకపోతే నిఖిల్ లేదు, యష్మి లేదు, నైనిక లేదు. ఇక్కడ కూడా నైనిక ఏంటంటే మళ్ళీ అంటే ఏదైనా ఫీల్ అవుతుందేమో, ఖచ్చితంగా మన ప్లాన్ లో తీసుకోవాలి అని చెప్పి ఇంటెన్షన్ తోటి లేచి ఒక హ్యుమానిటీని ప్రదర్శించి విష్ణుప్రియని అయితే తీసుకునేటప్పుడు కూడా జాలితో తీసుకున్నాను అనే విష్ణుప్రియకి అనిపించకుండా మా టీంలో స్ట్రాంగ్ ఉన్నారు, బ్రెయిన్ తో ఉన్నారు, సో అన్ని కలిసి ఉన్నాయి, ఇంకా ఒక ఎంటర్టైనర్ కూడా కావాలి మా టీంలో అని చెప్పేసి ఒక ఎంకరేజింగ్ పాయింట్ ని విష్ణుప్రియ మీద పెట్టి తన టీంలోకి అయితే తీసుకుంది. నిజంగా చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించింది. అవతల వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ని కూడా అర్థం చేసుకుని ముందుకి రెస్పాండ్ అవ్వడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట నైనికాకి. సో నేను ఈ ఎపిసోడ్ లో గమనించింది, నాకు నచ్చని విషయం ఏంటంటే ఒక ఇష్యూ జరుగుతుంది, అంటే బాత్రూమ్ గురించి, కిచెన్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఉన్న వాటి గురించి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఇటు సైడ్ విష్ణుప్రియ వచ్చి తన పాటికి తను యోగా చేసుకుంటున్నారు. అందరూ అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు, ఈమె మాత్రం యోగా చేసుకుంటారు. ఎంత ఇది అవసరం లేదు కదా. పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుంది, హౌస్ లో ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండాలి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి, గేమ్ ఆడాలి. కానీ నాకు తన నుంచి అంత గేమ్ ఆడుతున్నట్టు, అంత సీరియస్ గా తీసుకున్నట్టు నాకు అనిపించట్లేదు. తర్వాత ఫైనల్ గా నైనికా క్లాన్ లో 5 మంది, యష్మి క్లాన్ లో 5 మంది, నిఖిల్ ప్లాన్ లో 4 అయితే మిగిలారు. వీళ్ళిద్దరు ప్లాన్ లో 5 మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ వీళ్ళిద్దరికి అయితే గేమ్ ఒకటి పెట్టాడు బిగ్ బాస్. అక్కడ హాకీ గేమ్ అనమాట, హాకీ కొట్టాలి, గోల్ కీపర్ ఉంటాడు, ఎన్ని గోల్స్ వేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఆ టీంలో యష్మి టీం అయితే గెలిచింది. జస్ట్ ఒక్క గోల్ అయితే వేసారు అభయ్ నవీన్, మిగతా వాళ్ళంతా డిఫెండ్ చేసేసారు గోల్స్ ని. ఒక్క గోల్ తోటే యష్మి టీం అయితే ఆ మ్యాచ్ అయితే గెలిచింది. బట్ మ్యాచ్ అయితే చాలా బోరింగ్ గా నచ్చింది, అంత ఇంట్రెస్ట్ గా లేదు అసలు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కి చాలా సప్పగా అనిపించింది నాకైతే గేమ్. ఇంకా మంచి గేమ్స్ తీసుకురావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే ఓటింగ్స్ అయితే చాలా డిఫరెంట్ గా నడుస్తున్నాయి. ఎందుకంటే జనాలు ఆల్రెడీ సింపతికి పడిపోయి ఉన్నారు, చాలా మంది పడిపోయినారు సింపతికి. పక్కా మణికంఠ సేవ్ అయిపోతారు మాత్రం కన్ఫర్మ్. బయట అంటే అనఫిషియల్ పోల్స్ లో మణికంఠ గానీ, విష్ణుప్రియ గానీ, పృథ్వీరాజు టాప్ 3 లో కొనసాగుతుంది అనమాట. ఇంకా టాప్ 4, 5, 6 కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ టాప్ 4 లో మన ఆడపులు ఉన్నారు. దాని తర్వాత ఆ శేఖర్ భాష, ఇక్కడ బేబక్క, వీళ్ళిద్దరు కింద ఉన్నారనమాట. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే జనాలు సింపతికి ఆల్రెడీ పడిపోయారు. ఎవరికి తెలియని నాగమణి కంటే పైన ఉన్నారు, అందరికీ తెలిసిన శేఖర్ భాష కింద ఉన్నాడు. అది ఎందుకు అలా జరిగిందని ఇప్పటికీ నాకైతే అర్థం కావట్లేదు. సో మీరు ఎవరైనా మీ బేబక్క ఫ్యాన్స్ కానీ, భాషా ఫ్యాన్స్ కానీ ఉంటే లేట్ చేయకుండా టక్ మీ ఓటును అయితే నమోదు చేసుకోండి. మీ కంటెస్టెంట్ ని టీంలో ఉంచేటట్టు చూసుకోండి. ఇదేనండి షార్ట్ అండ్ స్వీట్ వీడియోకి మీరు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.